ప్రమాదంలో ప్రముఖులు చాలా మంది వరుసగా చనిపోవడం జరుగుతుంది మిత్రులారా. దీనికి ప్రధాన కారణం ఏంటంటే హెలికాప్టర్లో తప్పిదాలు కావచ్చు, టెక్నాలజీలో తప్పిదాలు కావచ్చు, లేదంటే వాతావరణ పరిస్థితులు కావచ్చు. ఇలా నిన్న ప్రమాదంలో చనిపోవడం జరిగింది. హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు చనిపోవడం జరిగింది. ఇరాన్ అధ్యక్షుడు చనిపోయే క్రమంలో గతంలో ఇరాన్ అధ్యక్షుడు రైసీ చనిపోయిన క్రమంలో గతంలో అనేక మంది ప్రముఖులు వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, లేదంటే భారత ప్రముఖ సైనికులు బిపిన్ రావత్ కావచ్చు, లేదంటే భారతీయ నటి అందరికీ ఇష్టమైన ఆరాధ్య దైవంగా భావించినటువంటి సౌందర్య కావచ్చు, ఇలా ప్రముఖులు ఎంతో మంది చనిపోవడం జరిగింది. ఒకసారి వీళ్ళ లిస్ట్ చూస్తే ప్రధానంగా ఇరాన్ అధ్యక్షుడు ప్రమాదం ఏ విధంగా జరిగిందని ఒకసారి మనం గమనిస్తే, ఇరాన్ అధ్యక్షుడు చనిపోయిన క్రమంలో ఆయన పైన అంటే మొత్తం ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది ఒకసారి మనం గమనిస్తే, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ హెలికాప్టర్ 63 సంవత్సరాలైన హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆదివారం ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ భారీ వర్షాలు, దట్టమైన పొగమంచు, ఈదురుగాలతో తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ లో పర్వతాల మధ్య ఉన్న డిజ్మార్ అటవీ ప్రాంతంలో కూలిపోయిన విషయం తెలిసిందే. 20కి పైగా ప్రత్యేక బృందాలు, ఇరాన్ సైన్యం, ఇరాన్ రెడ్ క్రీసెంట్ బృందాలు, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఖాన్స్ రాత్రంతా అటవీ ప్రాంతంలో గాలించి సోమవారం తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో రైసీ హెలికాప్టర్ కూలిపోయిన ప్రదేశానికి చేరుకున్నాయి. హెలికాప్టర్ కూలిపోగానే చెలరేగిన మంటల్లో రైసీ, ఇరాన్ విదేశాంగ మంత్రి అమీర్ అబ్దుల్లాహియాన్ 60 సంవత్సరాల తూర్పు అజర్బైజాన్ గవర్నర్ మాలిక్ రత్నాతి, ఇక తహబీబ్ ప్రావిన్స్ ఇమాం సహా మొత్తం 8 మంది మృతి చెందినట్లు గుర్తించారు. ఉదయం 8 గంటల సమయంలో ఇరాన్ ప్రభుత్వం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. హెలికాప్టర్ శకలాలు మృతదేహాలను తరలిస్తున్న చిత్రాలను మీడియాకు అందించింది. టెహరాన్ లో బుధవారం రైసీ అంత్యక్రియలు జరుగుతాయని వివరించింది. అత్యవసరంగా భేటీ అయిన ఇరాన్ కేబినెట్ 5 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. కాగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి రైసీ నమ్మిన బంటు ఖమేనీకి రైసీనే వారసుడని సుప్రీం లీడర్ను ఎన్నుకునే 88 మంది సభ్యులున్న అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కమిటీ సభ్యులంతా విశ్వసించేవారు. మరణించే వరకు రైసీ ఆ కమిటీకి ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఇబ్రాహీం రైసీ 1960 నవంబర్లో మషాదులో జన్మించారు. చిన్నతనం నుంచి ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపేవారు. అలా కోమ్ నగరంలో యువ మత గురువుగా ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. రైసీకి ఖమేనీకి కోమ్లోనే పరిచయం ఏర్పడింది. ప్రాచ్యత మద్దతు ఉన్న షా పాలనకు వ్యతిరేకంగా 1979లో జరిగిన విప్లవోద్యమంలో రైసీ పాల్గొన్నారు. కాగా ప్రమాదంపై దర్యాప్తునకు ఖమేనీ ఆదేశాలు జారీ చేశారు. వైమానిక దళం చీఫ్ అబ్దుల్లాహికి దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. ఇక రైసీ అలియాత్ డెత్ కమిషన్ యుద్ధ ఖైదీల పట్ల రైసీ అత్యంత క్రూరంగా వ్యవహరించేవారని, అందుకే ఆయనను డెత్ కమిషన్ అని పిలుస్తారని చెప్తుంటారు. 1988 ఇరాన్ ఇరాక్ యుద్ధ ఖైదీల విచారణకు రైసీ దేశవ్యాప్తంగా డెత్ కమిషన్ నియమించారు. యుద్ధ ఖైదీలకు ఎలాంటి విచారణ లేకుండానే మరణ శిక్షను విధించడం డెత్ కమిషన్ లక్ష్యం. ఇలా అప్పట్లో 5,000 మందికి పైగా యుద్ధ ఖైదీలను దారుణంగా హతమార్చారనే అభియోగాలున్నాయి. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా ఈ దారుణాలపై రైసీని విచారించాలని పిలుపునిచ్చింది. ఇరాన్లో మరణశిక్ష అంటే ఉరి ఒక్కటే కాదు, రాళ్లతో కొట్టి చంపడం, కొండ శిఖరాల నుంచి కిందకు తోసేయడం వంటి శిక్షలు ఉంటాయి. యుద్ధ ఖైదీలే కాకుండా ప్రభుత్వ విధానాలను విమర్శించే వారిని ఇలాగే చిత్రహింసలు పెట్టి చంపేవారిని సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హామీ ఖేమీ పేర్కొన్నారు. అలా క్రూరమైన శిక్షలతో రాజకీయ ప్రత్యర్థులను వణికించిన రైసీ దారుణాలు 2017 అధ్యక్ష ఎన్నికల సమయంలో వెలుగులోకి వచ్చాయి. ఈ ఎన్నికల్లో హసన్ రౌహానీ చేతిలో రైసీ ఓడిపోయారు. డెత్ కమిషన్ పై విచారణ జరిపించిన అమెరికా 2019లో రైసీపై ఆంక్షలు విధించింది. 2021 ఎన్నికల్లో రైసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. హమాస్, హౌతీ, హిజ్బుల్లా, ఇస్లామిక్ జిహాదీ ఉగ్రవాద సంస్థలను రైసీ పెంచి పోషించారనే ఆరోపణలున్నాయి. ప్రపంచ దేశాధినేతల దిగ్భ్రాంతి. రైసీ మృతి పట్ల ప్రపంచ దేశాధినేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. ఇక తాత్కాలిక అధ్యక్షుడిగా మొక్పేరు నియమించారు. టెక్నాలజీ లోపంతోనే విమాన ప్రమాదం జరిగిందని కూడా ఒక వార్త. ఇక భారత ప్రధానమంత్రి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది రైసీ మృతి పట్ల. ఇక మెగాసిస్ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి వరకు అనేక మంది ప్రముఖులు ఈ దేశంలో విమాన ప్రమాదాల్లో చనిపోవడం జరిగింది. వాళ్ళు ఎవరెవరిని ఒక్కసారి మనం గమనిస్తే మిత్రులా, నటి సౌందర్య, ఇక మెగాసిస్ నుంచి వైఎస్ వరకు విమాన హెలికాప్టర్ ప్రమాదంలో పలువురు నేతల దుర్మరణం. నటి సౌందర్య భారత తొలి
సిడిఎస్ బిపిన్ రావత్ వంటి ప్రముఖులు. హెలికాప్టర్ కూలిపోయిన దుర్ఘటనలో వివిధ దేశాలకు చెందిన అధ్యక్షులు పలువురు గతంలో ప్రాణాలు కోల్పోయారు. ఇంకొందరు ప్రజాదరణ పొందిన నాయకులు మృతి చెందారు. ఫిలిప్పీన్ ఏడో అధ్యక్షుడిగా పనిచేస్తూ అవినీతిపై ఉక్కుపాదం మోపిన రామోన్ మెగాసెసే నుంచి ఉమ్మడి ఏపీకి సీఎంగా వ్యవహరించిన వైఎస్ రాజశేఖర రెడ్డి వంటి వారు ఉన్నారు. మెగాసెసే 1957లో చనిపోయారు. వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న వారికి ఇస్తున్న ప్రతిష్టాత్మక మెగాసెసే అవార్డు రామన్ మెగాసెసే స్వస్థలం నెలకొల్పిందే, స్మృత్యార్థం నెలకొల్పిందే. వైఎస్ 2009లో మృతి చెందారు. భారత్ విషయానికి వస్తే లోక్సభ స్పీకర్ గా ఉన్న ఏపీకి చెందిన నాయకుడు జిఎంసి బాలయోగి 2002లో, ప్రముఖ నటి సౌందర్య 2004లో హెలికాప్టర్ ప్రమాదాల్లో మృతి చెందారు. భారత తొలి సిడిఎస్ బిపిన్ రావత్ 2021 డిసెంబర్లో జరిగిన ఘటనలో చనిపోయారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ 1980లో, కాంగ్రెస్ అగ్రనేత మాధవరావు సింధియా 2001లో విమానాలు కూలడంతో మృతి చెందారు. మాధవరావు కుమారుడు జ్యోతిరాదిత్య సింధియా ప్రస్తుతం విమానయాన శాఖ మంత్రిగా ఉండడం గమనార్హం. మరోవైపు పాక్ అధ్యక్షుడు జనరల్ జియా ఉల్ హక్ 1988లో, స్వీడన్ ప్రధాని అర్విడ్ లిండ్మాన్ 1936లో, బ్రెజిల్ అధ్యక్షుడు రామోస్ 1958లో, ఇరాక్ అధ్యక్షుడు అబ్దుల్ సలాం ఆరిఫ్ 1966లో విమాన ప్రమాదాలు అర్ధాంతరంగా తనువు చాలించారు. 2020లో ప్రముఖ బాస్కెట్బాల్ ఆటగాడు కోబ్ బ్రయాంట్ కుమార్తెతో సహా హెలికాప్టర్ ప్రమాదాల్లో చనిపోవడం జరిగింది. ప్రధానంగా హెలికాప్టర్ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే మిత్రులారా, వాతావరణ పరిస్థితులు వర్షాల సమయంలోనే